నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శ్రీ గణేశ శుభయోగం శీర్షికన వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి నాడు బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతి లేదా మట్టి గణపతిని పూజించాలని, వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించడం ద్వారా సంవత్సరం మొత్తం విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చని భవిష్య పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఈరోజు వినాయకుడిని పూజించినట్లయితే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రపరంగా వినాయకుడి జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం, రాశి కన్యా రాశి. రాశి చక్రంలో వినాయకుడి జన్మరాశి 6వ రాశి అవుతుంది. ఈ 6వ రాశి రోగ రుణ శత్రుబాధలను తొలగింపజేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, రుణబాధల నుంచి బయటపడవచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి సమసప్తక దృష్టితో చూసే రాశి మీనరాశి. అంటే కన్యారాశి తానున్న చోటు నుంచి చూసే 7వ రాశి మీనరాశి. ఈ మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. ఈ 12వ స్థానం అనేది అజ్ఞాత శత్రువులకు సంకేతం, వ్యయానికి సంకేతం. కాబట్టి వినాయకుడి జన్మరాశి అయినటువంటి కన్యారాశి 7వ దృష్టితో మీనరాశిని చూస్తూ ఉంటుంది. కాబట్టి వినాయకుడిని వినాయక చవితి రోజు పూజిస్తే వ్యయము ఖర్చు తగ్గిపోతుంది, అజ్ఞాత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు వినాయక చవితి సందర్భంగా ఏకవింశతి పత్ర పూజ చేయాలి. అంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. దానికి కారణం ఏంటంటే పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని సృష్టించినప్పుడు వినాయకుడికి అనుచరులుగా 20 మంది ఉప వినాయకులను కూడా సృష్టించింది. ఎప్పుడైనా సరే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రధాన వినాయకుడు ఆయన పరివారమైనటువంటి 20 మంది ఉప వినాయకుల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలి. కాబట్టి ప్రధాన వినాయకుడు 20 మంది ఉప వినాయకులు మొత్తం అందరినీ పూజించిన ఫలితం కలగాలంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. అందుకే వినాయక చవితి రోజు ఏకవింశతి పత్ర పూజ అనే పేరుతో 21 పత్రాలతో గణపతిని పూజిస్తాం. అయితే 21 పత్రాలు అందుబాటులో లేని పక్షంలో 21 పత్రాలతో పూజించిన సంపూర్ణమైన ఫలితం రావాలంటే గణపతికి దుర్వాయుగ్మం సమర్పించాలి. అంటే గరికపోచల జంట సమర్పించాలి. పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ చంద్రదర్శన దోషం రాకుండా ఉండాలంటే సింహ ప్రసేనమవధి సింహ జాంబవతాహత సుకుమారక మారోది తవ హేషస్యమంతక అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సింహ ప్రసేనమవధి, సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం సంహరించింది. సింహ జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించాడు. సుకుమారక మారోది తవ హేష శమంతక, ఉయ్యాలలో ఉన్న పిల్లవాడ సుకుమారుడా ఏడవకు, శమంతకమణి ఇక్కడే ఉంది అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం మొత్తం శమంతకోపాఖ్యానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వినాయక చవితి కథ చదువుకొని అక్షింతలు శిరస్సున చల్లుకున్నా లేదా వినాయక చవితి పూజ పూర్తయ్యాక ఈ ఒక్క శ్లోకం చదువుకుంటూ అక్షింతలు శిరస్సున ధారణ చేసిన పొరపాటున చంద్రుడిని దర్శించినటువంటి దోషం మొత్తం కూడా తొలగిపోతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. రేపటి శ్రీ గణేశ శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా హేరంబ గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత, నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. శ్రీ మహాగణపతయే నమః. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఆసేతు సీతాచలం ఉత్సాహంతో సంతోషంతో జరుపుకునే గొప్ప పర్వం. వినాయకుడు అంటేనే విఘ్ననాశకుడు అని చాలామందికి తెలిసిన అంశమే. అయితే వినాయకుడు, గణపతి, హేరంబుడు, విఘ్నేశ్వరుడు ఇలాంటి పేర్లు ఎన్నో ఆయనకున్నాయి.
గణపతి యొక్క తత్వము చాలా లోతైనది, విస్తారమైనది. మనం పూజించి నమస్కారం పెట్టుకుని కోరికలు నెరవేర్చవయ్యా అంటాం, విఘ్నాలు తొలగించమని అంటాం. కానీ విఘ్నేశ్వరుని గురించి అర్థం చేసుకుంటే మాత్రం అద్భుతమైన అంశాలు ఎన్నో వేదాలు మొదలుకొని అనేక పురాణాలు ఆగమాలు అందిస్తున్నాయి. ఈయనకి తొలి దైవము అని పేరు. ఏ పూజ చేసినా మొదట ఈయన్ని ఆరాధిస్తాం. అంటే అర్థం అన్నిటికీ ముందున్న పరతత్వం ఏదో అతడే గణపతి అని చెప్పడం ఇక్కడ. అందుకే సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడికి ఓంకారం జపం చేస్తుంటే ఓంకార రూపమే గజానన ఆకారంలో గోచరించింది అని చెప్పారు ఇక్కడ. అందుకే ప్రణవస్వరూప వక్రతుండం అంటారు. ఆ విధంగా గోచరించి ఆ బ్రహ్మదేవుడికి యొక్క సృష్టి క్రియలో విఘ్నములు తొలగించేవాడు. అందుకే బ్రహ్మనే అనుగ్రహించిన ఆ స్వరూపమే గణపతి యొక్క తత్వముగా చెప్పబడుతూ ఇది ప్రథమ అవతారంగా గణేష్ సంబంధమైన పురాణాలు చెప్తున్నాయి. గణేశ తాపనీయోపనిషత్తు మొదలైనవి చెప్తున్నాయి. అంటే ఓంకార స్వరూపమైన పరమాత్మ గజవదనంతో మొట్టమొదట వ్యక్తమయ్యాడు. అతని పేరు గణపతి. ఆ స్వరూపమే వక్రతుండ స్వరూపము అంటూ వక్రతుండాయ నమః అంటూ వక్రతుండావతార గాథ చెప్పబడుతున్నది. అలాంటి వక్రతుండైన ప్రణవస్వరూపుడే శివపార్వతులకు తనయుడిగా ఆవిర్భవించాడు. అంటే శివపార్వతి తనయుడిగా వచ్చిన తర్వాత గణపతి కాదు, గణపతే శివపార్వతుల తనయుడిగా ఆవిర్భవించాడు. అనేక సందర్భాల్లో గణపతి వచ్చినట్లుగా మనకి పురాణాలు వర్ణిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో గణపతి ప్రకటింపబడ్డాడు. ఉదాహరణకి శివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఆ త్రిపురాసుర సంహారం చక్కగా జరగడానికి గాను గణపతి అప్పటికప్పుడు శివశక్తి స్వరూపుడిగా వ్యక్తమయ్యాడు. అలాగే లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు మహాగణపతి రూపంగా ఆవిర్భవించి అప్పుడు వచ్చిన విఘ్నాలు తొలగించాడు. అలాగే దేవదానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు గణపతి ఆరాధన చేశారు. ఈ విధంగా చూస్తుంటే ఎన్నెన్ని సందర్భాల్లో విఘ్నాలు విపత్తులు వచ్చాయో అప్పుడు ఆ ప్రణవస్వరూపుడైన పరమాత్మ గణపతిగా ఆవిర్భవించాడు. ఇది గణపతి తత్వం. ఇలా బహురూపాలతో ఆవిర్భవించాడు కనుక గణపతిని బహురూపాలతో ఆరాధన చేయడం ఉన్నది. మంత్రశాస్త్రంలో 32 గణపతులను చెప్పారు. అందులో మళ్ళీ షోడశ గణపతులు అంటే 16 గణపతులను ప్రధానంగా చెప్పారు. 4 చేతుల గణపతి మొదలుకొని 20 చేతుల గణపతి, 10 చేతుల గణపతి మొదలైన రూపాలు ఉన్నాయి. అంటే గణపతి మంత్రభేదాలు అవన్నీ కూడా బాల గణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, విజయ గణపతి, లక్ష్మీ గణపతి, త్రియక్షర గణపతి, నృత్య గణపతి, మహాగణపతి అని చెప్పబడుతూ బహురూపములతో స్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది ఇక్కడ. అయితే విశేషించి గణపతి మంత్రములు చాలా ఉన్నాయి. గణపతిని చవితి నాడు ఆరాధన చేస్తారు. ఈ చవితుల్లో శుద్ధ చవితి, కృష్ణ చవితి రెండూ ముఖ్యమే. శుద్ధ చవితుల్ని వరదా చవితి అంటారు, కృష్ణ చవితిని సంకష్టహర చతుర్థి అంటారు. వరదా చవితి మనకి ఇష్టమైనవి సిద్ధించడం కోసం ఆరాధన చేసేది. సంకష్టహర చతుర్థి మనకి కష్టం కలిగించేవి తొలగించడం కోసం ఆరాధన చేస్తారు. ప్రతివాడికి రెండే కావాలి, ఇష్టం అయినవి కలగాలి, కష్టమైనవి తొలగాలి. ఇష్టమునికి వరము అని పేరు. ఇష్టమైనవి ఇచ్చేవాడు కనుక వరదుడు అని స్వామికి పేరు. అదే వరదా చవితి అంటారు శుద్ధ చవితిని. ఈ రోజున మహాగణపతి పార్వతీ పరమేశ్వరులకు తనయుడిగా ఆవిర్భవించినటువంటి రోజు. భాద్రపద శుద్ధ చవితి మధ్యాహ్న సమయంలో ఆవిర్భవించాడు కనుక మధ్యాహ్న వ్యాపిన చతుర్థిని గ్రాహ్యము అని చెప్తారు. అయితే శివపార్వతుల తనయుడు అన్న మాటలో అర్థం ఏంటంటే శివశక్తుల ఏకస్వరూపుడు. గణపతి ఎప్పుడొచ్చినా శివశక్తుల ఏకస్వరూపుడే. గణపతి యొక్క వదనము ఓంకారతత్వముగా చెప్పబడుతుంది. అంతేకాదు ప్రపంచము పరమాత్మ ఈ రెండింటిని కలిపి గణపతి రూపంలో చూడాలన్నారు. ప్రపంచం అంటే ప్రకృతి. ఆ ప్రకృతి కంఠం నుంచి పాదం వరకు ఉన్న స్వరూపంతో ప్రకృతికి ప్రతీక అయితే ఆ పైన ఉన్న పరమాత్మకు ప్రతీక గజవదనం. ఈ రెండు కలిపి గణపతి రూపంగా మనం దర్శిస్తున్నాం. అందుకే ప్రకృతి పురుష ఏకతత్వమే అదే శివశక్తుల ఏకస్వరూపము. అందుకే అమ్మవారు ఇచ్చిన శరీరం కంఠం నుంచి పాదం వరకు మిగిలితే అయ్యవారిచ్చిన తల దానమే చెప్పబడుతున్నది. అంటే అర్థం ఏంటి? శివశక్తుల ఏకస్వరూపంగా గణపతిని మనం ఆరాధన చేస్తున్నాం. ఇది భాద్రపద శుద్ధ చవితి నాడు చేయాలని చెప్పారు. ఈరోజు ఆరాధించవలసిన పద్ధతి ఏమిటి అంటే స్పష్టంగా శాస్త్రంలో చెప్తున్నది పార్థివ గణపతిని ఆరాధన చేయాలి అన్నారు. ఇక్కడ పార్థివ గణపతి అంటే మట్టి గణపతిని ఆరాధన చేయాలి. ఎలాగైతే లింగార్చనలో పార్థివ లింగార్చన చెప్పబడుతున్నదో గణపతి అర్చనలో కూడా పార్థివ గణపతి ఆకారమే ప్రధానం. పార్థివము అంటే బంకమన్ను. అంతేగాని ఏవేవో రకాల పదార్థాలు తీసుకొచ్చి కలుషితం చేసే ఆరాధనలు సనాతన ధర్మంలో లేవు. ప్రకృతి కాలుష్యం అనేది సనాతన ధర్మంలో ఎక్కడా లేదండి. తర్వాత వికృత ధోరణులు ప్రవేశించాయి కానీ శాస్త్రంలో చెప్పినట్లు చేస్తే మాత్రం ప్రకృతికి హితకరమైన అంశమనే గోచరిస్తుంటాయి. పైగా
వర్ష ఋతువు భాద్రపదం, దాని ముందు శ్రావణ మాసం కూడా వర్ష ఋతువే. ఆ వర్ష ఋతువు వల్ల తడిసిన ఆ మట్టితో గణపతి ఆకారం చేసి ఆ వర్షము వల్ల మొలకెత్తిన పత్రి గరిక మొదలైన వాటితో పూజించడంలోనే ఆ ప్రకృతిలో పరమాత్మను చూడడం అనేది గొప్పగా కనబడుతుంటుంది. పైగా గణపతి పృథ్వీతత్వానికి అధిపతిగా చెప్తారు. పృథ్వీతత్వము అంటే మిగిలిన 4 భూతములు కలుపుకున్నది పృథ్వీ, అంటే పంచభూతాత్మకుడిగా మనం పరమాత్మను ఆరాధన చేస్తున్నాం గణపతి రూపంలో ఇక్కడ. అందుకే ఆ మట్టితో ఆరాధన చేయాలి. ఇళ్లల్లో పెట్టేటువంటి మూర్తికి ప్రమాణం ఉంది, మరి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకూడదు. అసలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజించడం అనేది శాస్త్రంలో లేదు. అందుకే తగిన ప్రమాణంతో ఆరాధన చేయాలి. పైగా విగ్రహం లక్షణం ఎలా ఉండాలో కూడా శాస్త్రంలో చెప్పారు. అంతేగాని మన ఇష్టానుసారం విగ్రహాలు తయారు చేసి కొత్త కొత్త రంగులు పూసేసి నీటిని ప్రకృతిని కలుషితం చేసి నీటిలో కరగని పదార్థాలతో విగ్రహాలు చేయడం శాస్త్రం అంగీకరించలేదు. నీటిలో కరిగిపోయేటువంటి మట్టితోనే ఆరాధన చేయాలి. ఎందుకంటే భూతత్వం జలతత్వంలో లయం చేయడం యోగం. అందుకే విగ్రహంలో మనం ఆవాహన చేసి ఆరాధన చేసి అలా ఆరాధింపబడిన భగవత్శక్తిని ఉద్వాసన పేరుతో తిరిగి మన లోపల లీనం చేసుకుంటాం. తిరిగి లీనం చేసుకునేటువంటి ఆ శక్తి ఏ విగ్రహం నుంచి చేసామో ఆ విగ్రహాన్ని తర్వాత మర్యాదగా జలంలో కలుపుతాం. దీన్ని నిమజ్జనం అంటాం ఇక్కడ. ఇది పద్ధతి. ఆ మూర్తి ఎలా ఉండాలో కూడా శాస్త్రం చెప్పింది. 4 చేతులు కల మూర్తిగా ఉండాలి, లంబోదరుడై ఉండాలి, వంకర కలిగిన తొండమై ఉండాలి, ఏకదంతం ఉండాలి. ఈ 4 చేతుల్లో కూడా పై 2 చేతుల్లో పాశము అంకుశము ధరించి క్రింద 2 చేతులతో ఒక చేత్తో ఫలమో లేదా లడ్డుకమో మోదకమో ఉంటూ మరొక చేయి అభయహస్తముగా ఉంటుంది. ఆ అభయహస్తంలో ఒక దంతము కూడా ఉండడం కనబడుతుంది. దీన్నే శాస్త్రం చెప్తూ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారణం రథంచ వరదం హస్తైర్ బిభ్రాణం మూషికధ్వజం అంటూ వర్ణించింది. అయితే గణపతి ఎర్రని కాంతితో తెల్లని కాంతితో కూడా ప్రకాశిస్తాడు. శుక్లాం వరదరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం అన్నాం కదా, అదొక రూపం. అలా ఎర్రని కాంతులతో గణపతిని కూడా చెప్పారు. రక్తం లంబోదరం శూర్పకన్నకం రక్తవాససం అని. అంటే ఎర్రని కాంతులు సృష్టికి ఆది తత్వాన్ని తెలియజేస్తాయి. అలాగే తెల్లని కాంతి శుద్ధ సత్వగుణాన్ని తెలియజేస్తుంది. ఎలాగైనా గణపతిని ఈ 2 వర్ణాలతోనూ ఇలాంటి ఆకారంతో పూజించాలి ఇవాళ. అలా పూజించి ఆయన అనుగ్రహం పొందడానికి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు స్త్రీ బాల వృద్ధ విచక్షణ లేకుండా అందరూ ఆరాధన చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాలి. విఘ్నములు తొలగాయా సర్వము సిద్ధించినట్లే. అందుకే ఆయన విఘ్నేశ్వరుడు, సిద్ధి గణపతి అని చెప్తున్నాడు. విపత్తులకే విఘ్నం అని పేరు. విపత్తులు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. విపత్ఖండన కారకం నమామి విఘ్ననాయకం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. స్థితిపతి నిధిపతి గణపతిని ఈ యొక్క సుదినాన మట్టితో చేసినటువంటి ఆ యొక్క గణపతి విగ్రహాన్ని చక్కగా ప్రతి వాళ్ళు కూడాను ఇంటిలో అమర్చుకొని 21 పత్రాన్ని 21 పత్రాలతో మనఃపూర్వకంగా పూజ చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి గణేష చవితి. ఎవరైతే ప్రతి సంవత్సరం కూడాను ఈ పూజను ఆచరిస్తారో వారికి నీలాపనిందలు అనేటువంటివి కలగవు అని చెప్పేసి ఈ యొక్క వినాయక చవితి కథరీత్యా ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం. వినాయక చవితి నాడు మట్టితో చేసిన గణేశుని ఎందుకు పూజ చేయాలంటే ఇది వ్రతానికి సంబంధించినటువంటి విధి విధానం కాబట్టి వ్రతకల్పరీత్యా వినాయక చవితిని ఆ యొక్క విశేషకరమైనటువంటి ప్రభావాలతో వాడవాడలా కూడాను నవరాత్రుల పేరిట కూడాను పూజలు నిర్వహించడం జరుగుతుంది. మన ఇంటిలో పూజ చేసిన గణపతిని
మరుసటి రోజున దగ్గరలో ఉండేటువంటి నదీ తీరంలో నిమజ్జనం చేయటం కూడాను సాంప్రదాయ లక్షణం. మట్టిలో నుంచి వచ్చిన దేవుని, మట్టితో చేసినటువంటి గణపతిని మరలా నీటిలోనే నిమజ్జనం చేయటం వలన మనకు జ్ఞానప్రాప్తి కలగటమే కాదు, నదీమ తల్లి యొక్క ఔషధీయుక్త లక్షణాలు మనకు సంప్రాప్తమవుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఓం గం గణపతయే నమః అంటూ సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:22. తిథి చవితి సాయంకాలం 5:35 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 12:32 వరకు. వర్జం సాయంకాలం 6:49 నుంచి 8:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:45 వరకు. అమృతకాలం శేషంగా ఉన్నది ఉదయం 7:06 వరకు. మరల తెల్లవారుజామున 5:35 ప్రారంభమై మరుసటి రోజు 7:23 వరకు కొనసాగుతోంది. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషం వినాయక చవితి. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా 21 పత్రులతో మట్టి ప్రతిమలతో, ఎందుకని మనకి శాస్త్రంలో ఏమని చెప్పారు? వీలైతే బంగారం, లేకపోతే వెండి, లేకపోతే రాగి, లేకపోతే మట్టి శ్రేష్టమైందని చెప్పారు. కాబట్టి అంతవరకే మనం తీసుకోవాలి. ఆ విధంగా వినాయక స్వామిని పూజ చేసుకోవడం. తర్వాత ఈరోజు మహాచతుర్థి అంటే స్నానం, దానం, గౌరీ పూజ మహాఫలితాన్ని ఇస్తాయి. అలాగే శివ చతుర్థి, శివుణ్ణి ఆరాధించడం ఉత్తమమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగుతాయి. ఊరూరా, వీధి వీధి ఆ గణపతిని ఆరాధించడంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆబాలగోపాలం ఆనంద సాగరంలో ఉంటుంటారు. ఆ గణపతిని చూస్తేనే ఒక ఆనందం అన్నమాట. హాస్య రసాధిష్టాన దేవతగా ఆయన గొప్ప మూర్తి. ఆయన్ని స్మరించడం, పూజించడం సకల విఘ్ననాశకం. ఈ గణపతి చవితి నాడు ఉండ్రాళ్ళన్నీ తిని ఆయన బయలుదేరి పెడుతున్నాడట. చంద్రుడు చూసి ఆయన నవ్వాడట. నవ్వితే పార్వతీదేవి ఆయనకి శాపం ఇచ్చింది, నీ ముఖం చూస్తే నీలాపనిందలు వస్తాయని. ప్రార్థిస్తే ఈ వినాయక చవితి నాడు చూస్తే మాత్రమే ఆ దోషం తక్కిన రోజుల్లో పర్వాలేదండి. వినాయక చవితి నాడు చూసినప్పుడు కూడా కృష్ణుడు నీలాపనిందలను పొందాడు. ఆ కారణంగా ఆయన గాథని మనం స్మరించినట్లయితే నీలాపనిందల్ని జయించగలుగుతాము అని కథాక్షతలు, ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటారన్నమాట. దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సింహ ప్రసేనమవధీతు, సింహము ప్రసేనుడిని చంపేసింది. సింహో జాంబవత హతః, జాంబవంతుడు ఆ సింహాన్ని చంపేశాడు.
ఏష బాలకమారోది తవ ఏష సమంతక, ఓ బాలక ఏడవకురా, ఈ సమంతకమని నీదేరా అని ఆ ఊచేటువంటి దాది చెబుతోందనమాట. ఈ శ్లోకాన్ని విని అక్షతలు వేసుకున్నట్లయితే మనకు ఆ నీలాపనిందలు ఉండవు. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. భసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. హైందవులందరి చేత ఏ కార్యసిద్ధికైనా తొలి పూజలందుకునే దైవం గణపతి. సర్వే సర్వత్రా ఆయన అనుగ్రహం తోడైతే ఆశయాలు కార్యరూపం దాల్చడానికి సందేహముండదన్నది విశ్వాసం. అందుకే ఆ స్వామికి తొలి పూజ. ఒకానొకప్పుడు శంఖుడు లిఖితుడు అనే సోదరులిద్దరూ స్వామివారి దర్శనార్థమై వెళ్లగా మార్గమధ్యంలో తమ్ముడైన లిఖితుడికి ఆకలి వేసిందట. దారి పొడవున ఉన్న మామిడి చెట్లకు కాసిన పండునొకదానిని తినుటకై అన్న ఆజ్ఞ కోరగా వలదని వారించాడట శంఖుడు. ఆకలిని ఓర్చుకోలేక అన్న మాటలు పెడచెవిన పెట్టిన తమ్ముడు లిఖితుడు ఆ మామిడి పండును తెంపి ఆరగించాడట. ఆ మామిడి వృక్షరాజాలు ఆ రాజ్యానికి చెందినవని భావించిన అన్న శంఖుడు కోపగించి తన తమ్ముడు నేరం చేశాడని రాజుగారికి విన్నవించుకున్నాడట. అంత చిన్న నేరానికే ఆ రాజుగారు లిఖితుని బాహువులు నరికించి వేశాడట. ఈ హఠాత్ పరిణామానికి దుఃఖితులైన సోదరులిద్దరూ ఈ నదిలో స్నానానికై మునకలేయగా లిఖితుడికి బాహువులు యథావిధిగా వచ్చాయట. ఆ మహిమకు బాహువులు తిరిగి కలిగినందులకు ఆ సహోదరులిద్దరూ సంభ్రమాశ్చర్యాలతో సంతసించారట. బాహువులను ఒసగినది కావున తదాదిగా ఈ నది బాహుదా నదిగా పేరు పడింది. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. ఇంతటి విశిష్ట దైవానికి ప్రపంచం నలుమూలల మందిరాలున్నాయి. భక్తుల మనోమందిరాల్లో స్థిరమైన నివాసాలున్నాయి. ఇక్కడ స్వామివారికి కోరుకున్న వరాలు వెంటనే సిద్ధిస్తాయి కాబట్టి వరసిద్ధి వినాయకుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈ వరసిద్ధి వినాయక స్వామివారికి సిద్ధి బుద్ధి అమ్మవార్లతో ప్రతిరోజు కూడా కళ్యాణం చేస్తారు. గణేష్ పురాణంలో సిద్ధి బుద్ధి అమ్మవార్లతో స్వామివారి కళ్యాణం జరిగింది అనేటువంటి చరిత్ర ఉండడం వల్ల ఇక్కడ ఆ కళ్యాణం చేయడం కూడా జరుగుతుంది. ఈ కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా కూడా భక్తులు పిలుచుకుంటారు. ఎక్కడ వినాయకుడు ఉన్నాడో అక్కడ ఈశ్వరుడు ఉండడం కద్దు. ఆయన ఇక్కడ మణికంఠేశ్వర మహాదేవుడిగా ప్రసిద్ధుడు. తనయుని కోవెలకు సమీపంలోనే తాను కొలువుండి తలచిన భక్తుల తలపుల మేరకు అభీష్ట సిద్ధినిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుడు తన బ్రహ్మహత్యా దోషం నివారణకై ఈ ఈశ్వరాలయాన్ని నిర్మించాడని లోకోక్తి. ఈ దివ్యధామం ప్రవేశించేవారు స్వామివారి అనంతనామ స్మరణ చేస్తూ అర్చన నీరాజనాది సేవలు చేస్తూ తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. వరసిద్ధి వినాయకుడి ఆలయ ప్రాంగణంలోనే వేరువేరు దేవతలు వేంచేసి ఉన్నారు. వారందరితో కూడి ఈ క్షేత్రాన కొలువున్న ముక్కంటి తనయుడు తనను మొక్కవచ్చిన వారందరికీ అభయ గణపతి అయి భరోసానిస్తూ చిద్విలాసంగా సిద్ధి బుద్ధులతో కూడి ప్రసిద్ధుడవుతున్నాడు. ఆ విఘ్నాధిపతి అనుగ్రహం సమస్త భక్తజనులపై ఉండాలని ఆకాంక్ష. వెండి తొడుగుల వేల్పునకు కైమోడ్పు, సర్వులకు అవిఘ్నమస్తు. పూజకు స్వామి వినీవే ఆదరించు
దైవము నీవే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి. ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు ఎప్పుడున్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు. కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు, ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. రామావతారం పరిసమాప్తమైపోయింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చేయగలరా? నారాయణుడిగా రాముడు ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు. రామా అన్న నామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది. లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం? ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు. మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యం అవుతుందా? ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి, కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది. మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు? ఈ కంటికి శక్తి చాలదు. నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను. దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో, కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా? దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది. దీని కాంతిలో దాని కాంతి కనపడదు, దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది. అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాలగోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, అన్ని వేళలా ఉన్నవాడే. అన్ని వేళలా ఉన్నటువంటి వాడు, కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకు వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. గం గణపతయే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గణేశేతి 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 జపన్ సదా యత్ర యత్ర నరో యాతి గణేశస్తత్ర గచ్చతి. జీవుడు స్వామి నామాన్ని గణేశ 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 అంటూ పలుకుతూ ఎక్కడెక్కడికి వెళతాడో గణేశుడు కూడా అతడి వెంట అక్కడికెక్కడికి వెళతాడు. గణేశ గణేశ గణపతి గం గణపతి అంటుంటే వాళ్ళ వెనకలే వెళతాడు అని చెప్తారు. గణేశ అంటూ జపిస్తూ ఉన్నవారి వెంట స్వామి ఎల్లప్పుడూ ఉంటాడు. గం గణేశ గం గణపతయే నమః అంటే చాలు.
ఈరోజు వినాయక చవితి, గణపతి దేవుడి పుట్టినరోజు. విద్యను, ధనాన్ని ప్రసాదించటానికి ఆయా దేవతలు ఉన్నట్లుగానే విఘ్నాలను నివారించటానికి ఉన్న దేవుడే గణపతి దేవుడు. స్వామి అనుగ్రహిస్తే సమస్తము లభిస్తుంది. అది గణపతి దేవుడి కృపలోని గొప్ప విశేషం. ఈరోజు ప్రపంచంలో జనజీవన యాత్ర అంతా పరుగుల పందెముల ఆటలాగా ఉంది. ఈ ఆటలో దైవానుగ్రహం వల్ల కొంతమంది మాత్రమే గెలుస్తున్నారు కదా, మిగిలిన వారు జీవితాన్ని ఆనందమయం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వారు గణపతి స్వామిని ఆరాధించాలి. ఆయన విఘ్నాలను అధిగమించేలాగా చేసి విజయాన్ని అందిస్తాడు. పెద్ద ఏనుగు తన చిన్న కళ్ళతో ఇసుకలో పడిన గుండు సూదిని చూసినట్లుగా స్వామి మనలో పరిశీలన శక్తిని పెంచుతాడు. పరిశీలనా శక్తి వల్ల వ్యక్తి ఉన్నత స్థితిని అందుకుంటాడు, సమాజంలో యోగ్యుడవుతాడు. అనునిత్యము కళ్ళ ముందే జరిగే ఘటనల నుండి, ఎన్నో విషయాల నుండి మంచి పాఠాలను గ్రహించగల నేర్పును సంపాదిస్తాడు. దయను, కరుణను పెంచుతాడు. జగత్తంతా వేర్వేరు మనుష్యుల మనస్తత్వంతో నిండి ఉంది కదా, వారితో జాగ్రత్తగా వ్యవహరించవలసినట్టు అది ఉంటుంది కదా, వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా. వారి మాటలలోని మంచి చెడులను గ్రహించటానికి తన చేటల వంటి చెవుల చేసే ఉపయోగాన్ని తెలుసుకోమంటున్నారు. శూర్పకర్ణుడు హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది కదా, హంస పాలు నీళ్లు పెడితే వేరు చేసేస్తుంది కదా. చీమ పంచదారను ఇసుకను వేరు చేస్తుంది కదా. చేట బియ్యాన్ని రాళ్లను వేరు చేస్తుంది. అలాగే తన చేటల వంటి చెవుల చెడు విషయాలను చెరిగి వేసి మంచి విషయాలను గ్రహిస్తుందని మీరు కూడా చెవులలో చెడును విడిచి మంచిని గ్రహించాలని బోధించాడు పరమాత్ముడు. చీమ చిటుక్కమన్న శబ్దం కూడా ఏనుగు చెవులకు వినిపిస్తుంది కదా. అంతటి గ్రహణ శక్తిని స్వామి ప్రసాదిస్తాడు. నింపాదిగా నడిచిన వారికి ఎదురు దెబ్బలు తగలవని తన గమనం ద్వారా స్వామి సూచించాడు. కఠినమైన మాటలను చిరునవ్వుతో స్వీకరించినప్పుడు ఈర్ష్యాసూయాలు, కోపతాపాలు దూరమవుతాయని తన హసనం అంటే నవ్వు ద్వారా తెలుస్తున్నాడు. గణపతి స్వామి ఆనంద స్వరూపుడు, పరబ్రహ్మ కదా. అందరూ సంతోషంగాను సుఖంగాను ఉండాలనేదే ఆయన ధ్యేయం. మనిషి రూపం వేరు, లోన మనస్సు వేరు. అతడు పైకి ఒక విధంగా కనిపిస్తూ ఉంటే లోపల అతడి మనస్సు మరో విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుచేత తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నాలాగా సూక్ష్మబుద్ధిని అలవర్చుకొని పరిశీలించుకొని సంకల్పాలు చేసుకోండి అని ఉపదేశిస్తున్నాడు స్వామి. రూపము, యవ్వనము, బలము మొదలైనవన్నీ మనిషిలో అహంకారాన్ని పెంచుతాయి. అందుచేత శారీరకంగా సౌందర్యము ప్రధానం కాదు అని తెలుస్తుంది. ఆత్మ సౌందర్యమే ప్రధానమైనది అని తెలపటానికే స్వామి వికట రూపాన్ని కూడా ధరించాడు. వికట రూపంగా అందరికీ ఆత్మ సౌందర్యమే ముఖ్యమని స్వామి బోధించాడు. ఇందుకు మంచి ఉదాహరణ అందాల చందమామే కదా కనపడుతూ ఉండేది. చంద్రుడు మనస్సుకు అధిపతి అయినా కూడా గణపతి స్వామి యొక్క అంతఃసౌందర్యాన్ని చూడలేదు కదా. బాహ్య రూపాన్ని చూసి పకపక నవ్వి నలుగురిలో నవ్వులు పాలయ్యాడు. శాపాన్ని పెట్టించుకొని భంగపోయాడు చంద్రుడు. చివరికి గణపతి దేవుడు అనుగ్రహంతోనే చంద్రుడు మళ్ళీ అందగాడు, పూజ్యుడు అయ్యాడు. ఈ కథంతా విస్తారంగా గణపతి పురాణంలో చెప్పబడింది. ఆత్మ సౌందర్యం గలవాడికి అన్నిటి కూడా విజయమే దక్కుతుంది. అతడు వినయశీలుడవుతాడు. గణపతి దేవుడిలా అందరి చేత పూజించబడతాడు. ఈ రోజున
మృణ్మయ గణపతిని పూజించుకుంటున్నాము కదా. ఈ పూజ ద్వారా గణపతి స్వామి వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. ఈ పంచభౌతిక శరీరం నీటి బుడగ వంటిది కనుక జ్ఞానం ఉన్నంతకాలము భగవత్ చింతనతోనే గడిపి తరించండి అని సూచిస్తున్నాడు. మామూలుగా అందరూ జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలను ఎందుకు పనికిరావనిగా చూస్తూ ఉంటారు కదా. ఎవరూ వాటిని పట్టించుకోరు కూడా. కానీ గణపతి స్వామి వాటిని తన పూజలలో యోగ్యత కల్పించాడు, గౌరవాన్ని కలిగించాడు. దీనిని బట్టి వేటిని కూడా హీనంగా చిన్నతనం చేసి చూడకూడదు అని తెలుస్తున్నది. అది బాగాలేదు, ఇది బాగాలేదు అనకూడదు అని, పెద్ద మనసు కలిగి ఉండండి అని నేర్పాడు. ఈ విధంగా గణపతి స్వామి తన రూపంతోనూ చేష్టలతోనూ బోధలతోనూ ఎన్నో సందేహాలను, సంకేతాలను రూపంగా అందిస్తూ ఆ సందేశాలనన్నీ కూడా సందేహాలు నివారణ చేసి సందేశాలను అందిస్తున్నాడు అని అర్థం. ఆ సంకేతాల రూపంగా అందిస్తూ ఆ సందేశాలను సంకేత రూపంగా అందిస్తున్నాడు. ఆ పూజలోనే తెలిసిపోతుంది. అన్ని రకాలైనటువంటి పూలు లోకాన్ని చల్లగా చూస్తున్నాడు స్వామి. అంతటి మహోపకారాన్ని చేస్తున్నటువంటి గణపతి స్వామిని ఈ రోజున వరసిద్ధి వినాయక వ్రతంలో పూజించండి. నీలాపనిందలు తొలగి మీకు విజయం లభిస్తుంది. మీ పిల్లలకు విద్య వస్తుంది. మిమ్మల్ని ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. మీ పెద్దల చింతలు అవన్నీ కూడా తీరిపోతాయి అని ఆశీర్వదిస్తూ గం గణపతగే నమః, గం గణపతగే నమః, గం గణపతగే నమః. చెప్పండి. గం గణపతగే నమః, గం గణపతగే నమః, గం గణపతగే నమః. నాయకం వినాయకం సర్వసిద్ధి వినాయకం, నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం. సుందరం సిద్ధిబుద్ధి సుందరేశ నందనం, సుందరం సిద్ధిబుద్ధి సుందరేశ నందనం, భక్తబంధమోచనం సర్వసూత్రబంధనం, భక్తబంధమోచనం సర్వసూత్రబంధనం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం. మూషికా వాహనం సకల లోక వీక్షణం, 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 అర్ఘరూపధారిణం ఆదిశక్త్యావరణం, అర్ఘరూపధారిణం ఆదిశక్త్యావరణం. నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం, ముద్గలాదిసేవితం భజేమతం గణేశ్వరం. సుముఖాయ నమః, సుముఖాయ నమః, సుముఖాయ నమః, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, ఏకదంతాయ నమః, ఏకదంతాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, కపిలాయ నమః, కపిలాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, గజకర్ణికాయ నమః, గజకర్ణికాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, లంబోదరాయ నమః, లంబోదరాయ
లంబోదరాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః వికటాయ నమః వికటాయ నమః వికటాయ నమః విఘ్ననాశాయ నమః విఘ్ననాశాయ నమః విఘ్ననాశాయ నమః విఘ్ననాశాయ నమః గణాధిపాయ నమః గణాధిపాయ నమః గణాధిపాయ నమః గణాధిపాయ నమః ధూమ్రకేతువే నమః ధూమ్రకేతవే నమః ధూమ్రకేతవే నమః ధూమ్రకేతవే నమః గణాధ్యక్షాయ నమః గణాధ్యక్షాయ నమః గణాధ్యక్షాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః బాలచంద్రాయ నమః బాలచంద్రాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః గజాననాయ నమః గజాననాయ నమః గజాననాయ నమః గౌరీ సుత విన ధాతారణ గౌరీ సుత వినతాధరణ గౌరీ సుత వినతాధరణ గౌరీ సుత వినతాధరణ శుభమతి మాపై సాధరణ శుభమతి మాపయ సాధరణ గణపతి 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 దేవా 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 గౌరీ సుత వినతాధరణ శుభమతి మాపయ సాధరణ గౌరీ సుత వినతాధరణ శుభమతి మాపయ సాధరణ వక్తారం శ్రోతారం భక్తారం శ్రోతారం దాతారం సందాతారం దాతారం సంధాతారం దాతారం సందాతారం దాతారం సంధాతారం మంత్రమయా సంరక్షసి మంత్రమయా సంరక్షసి మాం చింతామణివర గణపతి దేవా చింతామణివర గణపతి దేవా చింతామణివర గణపతి దేవా చింతామణివర గణపతి దేవా గౌరీ సుత వినతాధరణ శుభమతి మాపయ సాధరణ గౌరీ సుత వినతాధరణ శుభమతి మాపయ సాధరణ యశ్రావయేన్మఖ భక్త్యా యశ్రావయేన్మఖ భక్త్యా యతోక్త ఫలభాగ్ భవేత్ యతోక్తం సోమకాంతేన యతోక్తం సోమకాంతేన శృణ్వత శృణ్వత పరమాదరాత్ శృణ్వత పరమాదరాత్ శృణ్వత పరమాదరాత్ శృణ్వత పరమాదరాత్
గం గణపతి గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి